మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదివినట్టయితే, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి, ఆత్మను దేహమును నశింపజేయగల దేవునికి మిక్కిలిగా భయపడుడి అని యేసుప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడతారండి? లంచగొండులు, అక్రమము చేసేవారు, అన్యాయస్తులు, త్రాగుబోతులు, నరహత్య చేయవారు, అదే విధముగా దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపములు చేసేటువంటి వారు భయపడతారండి. ఈ లోకంలో ఆత్మహత్య చేసుకున్నారండి అని అంటారు. ఆత్మను హత్య చేసుకునే వారు ఎవరునూ లేరు, ఎవరి ఆత్మను హత్య చేసేవారు లేరు. దేహమును హత్య చేసుకుంటారు, దేహమును హత్య చేస్తారు. అలాంటి వారికి భయపడకూడదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మను దేహమును కూడా నశింపజేసి ఆ దేవునికి భయపడాలి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, మంచిది. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అని లేఖనము తెలియజేస్తున్నాయి. నీవు నమ్ముచున్నావు కానీ దేవునికి భయపడడం లేదు, కానీ దయ్యములు నమ్మి వణుకుచున్నవి. దేవునికి భయపడాలండి. ఈ లోకంలో ఎవ్వరికి భయపడని అవసరం లేదు. దేహమును మరియు నీ ఆత్మను కూడా నశింపజేయగల ఆ దేవునికి మాత్రమే భయపడాలి అని ప్రభు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు.